నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారి యొక్క జీవితంలో వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి గురూజీ? ప్రజెంట్ రాస్యాధిపతి 6లో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే అప్పులు లభిస్తాయి చెప్పాలంటే. అంటే లోన్స్ లభించడానికి ఇది ఒక టైం చెప్పాలంటే. కాకపోతే మ్యారేజ్ సంబంధించిన వెతుక్కునే విషయాలు కానీ ఇట్లాంటి అంశాల్లో అనవసరమైన ఏదైనా గొడవ జరుగుతుంది అనుకునే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అది ఏది ప్రారంభించినా సరే కొంచెం అనవసరమైన అనవసరమైన డిస్ప్యూట్స్ వస్తాయి అనుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారికి డబ్బు విషయంలో ఏ విధంగా ఉంటుంది? ధన సంబంధించిన విషయంలో విదేశీ ధనయోగం ఉంది, సాఫ్ట్వేర్స్ మూలంగా ధనయోగం ఉంది, ఆన్లైన్ వ్యాపారాల మూలంగా ధనయోగం చూపిస్తుంది. ఓకే. ఇక కుటుంబ పరంగా అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు ఏ విధంగా ఉండబోతుంది ఈ నెల మాసంలో? ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకుంటే అమ్మా, ఆన్లైన్లో చేసుకునేటువంటి ఏవైతే ఆన్లైన్లో నేర్చుకుంటారు చూసారా, అటువంటి విషయాలు చాలా పాజిటివ్గా ఉంది చెప్పాలంటే. ఓకే. సో ఆన్లైన్లో ఏది నేర్చుకున్నా సరే కొంచెం లాభం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆన్లైన్లో నేర్చుకునే యోగం కూడా ఎక్కువగా చూపిస్తుంది. ఓకే. ఇక పెళ్లి విషయానికి వస్తే వీరి యొక్క పెళ్లి జీవితంలో ఈ నెల మాసంలో ఏ విధంగా ఉండబోతుంది గురూజీ? ఒకటి, సహజంగానే ధనుర్లగ్నంలో పుట్టిన, ధనుసు రాశిలో పుట్టిన, ఓకే, 6లో ఏదైనా గ్రహం ఉంది అంటే ఎఫెక్ట్ తొందరగా చూపిస్తుంది వీరికి. ఒక్కొక్క లగ్నానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. అంటే గ్రహాన్ని డిపెండ్ చేసుకొని పెళ్లి అవుతుందా కాదా అనేది వాళ్ళ వ్యక్తిగత రీత్యా వాళ్ళ పర్సనల్ ప్లానటరీ పొజిషన్స్ ఇస్ డిఫరెంట్. బట్ ధనుర్లగ్నం ఆ ధనుసు రాశి 6లో ఎప్పుడైనా ప్లానెట్స్ ఉన్నప్పుడు ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది మాత్రం చెప్తుంది. సో కొంచెం కేర్గా ఉండాలి ఈ టైంలో. కొత్తగా వివాహం చేసుకునే వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ వివాహం ఏదైనా డిస్ప్యూట్స్ వస్తున్నాయి, కొంచెం ఎక్కువగా దాన్ని పెంచకుండా జాగ్రత్త తగ్గించుకుంటే ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఓకే. ఇక ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయొచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్స్ ఈ నెలలో చేస్తే మంచిదా చెడుదా? అంటే ఒకటమ్మా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పర్సనల్ చార్ట్ బట్టి ఏ రంగాల్లో పెట్టాలని ఉంటుంది. బట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే యోగం నడుస్తుందా లేదా అంటే, ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కూడా ఈ టైంలో చెప్పాలంటే. ఎందుకంటే 12వ స్థానాన్ని అధిక గ్రహాలు చూస్తున్నాయి, 2 గ్రహాలు చూస్తున్నాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కూడా ఈ టైంలో. అయితే గోల్డ్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ వరకు కొంతవరకు యోగిస్తుందని మాత్రం చూపిస్తుంది. ఓకే. అంటే ధనుసు రాశి వారు ఖచ్చితంగా ఈ నెల మాసంలో ఇన్వెస్ట్ చేసే పని అయితే ఉంది. బట్ ఎందులో చెయ్యాలి అనేది వాళ్ళ పర్సనల్ చార్ట్ అండ్ ఇది చూసుకోవాలి. ఈవెన్ బంగారానికి సంబంధించిన వాటిలో చేస్తే కూడా కొంతవరకు పర్లేదు. ఎందుకంటే ఓన్ హౌస్ లోకి జూపిటర్ సన్ వస్తున్నాడు. సహజంగానే సన్ ఏంటంటే బంగారానికి కారకుడు. అందుకే మనకి వాటిల్లో కూడా శమంతకమని వస్తుంది, సూర్య భగవాను నుంచే వస్తుంది అది. అందుకని ఏంటంటే సంతానాన్ని ఇవ్వాలన్నా, బంగారం ఇవ్వాలన్నా జూపిటర్ అండ్ సన్కి ఇవ్వబడింది ఆ కారకత్వాలు. ఇక విదేశీ యానం చూసుకుంటే వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ రాశి వల్ల ఏ విధంగా ఉండిపోతుంది? అంటే వెళ్తారా, వెళ్ళరా, వెళ్తే మంచిదా చెడుదా అనేది? విదేశీ యానానికి సంబంధించినటువంటి విషయంలో విదేశీ యోగాలు అయితే ఉన్నాయి. కాకపోతే కొన్ని ఆటంకాలు కూడా జరుగుతాయి. బికాజ్ ఆఫ్ 6లో ఉంది విదేశీ ప్లానెట్ వెళ్ళి. కాకపోతే ధనస్సుకి మీనానికి 2 గుర్రాసులే కాబట్టి రాహు యొక్క సంచారం 4వ స్థానంలో జరుగుతుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకుందామని ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే. ఇక ప్రతి ఒక్కరు, అంటే ఇప్పటి వరకు నేను అన్ని విషయాల గురించి నేను మీతో మాట్లాడాను. బట్ ఏ విషయంలో అయినా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రమాదం అనేది పొంచి ఉందా? అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా, లేదా ఇంట్లో అయినా బయటైనా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రమాదం అనేది ఏ విషయంలో అయినా పొంచి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి గురించి? వీళ్ళు చేసే జాబ్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు మిస్కమ్యూనికేషన్స్ అయి జాబ్కి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. లేదా కమ్యూనికేట్ చేసేటప్పుడు జీవిత భాగస్వామితో కమ్యూనికేట్ చేసేటప్పుడు అండ్ జాబ్ విషయంలో ఈ 2 అంశాల్లోని వీళ్ళు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇది మెయిన్గా. లేదా మధ్యవర్తి వేరే వాళ్ళ మాట విని ఈ 2 విషయాల్లో తప్పిదాలు చేస్తారు. అంటే ఎవరో జాబ్లో వేరే వాళ్ళు చెప్తారు, బాసు అందరినీ తీసేద్దాం అనుకుంటున్నా, నీ ముందే మానేస్తాడు. అది తీయడం సంగతి తర్వాత, అదో పుకార్ అయి ఉంటుంది ఒక్కోసారి. లేదా జీవిత భాగస్వామి విషయంలో ఎవరో మధ్యలో వ్యక్తి ఏదో చెప్తాడు, సడన్గా వాళ్ళ మీద నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకుంటాం. ఇవి చేయకూడదు. సో ఎవరితో ఎలా మాట్లాడినా సరే డైరెక్ట్ కాంటాక్ట్తో మాట్లాడడం బెటర్. 100% కరెక్ట్. అది ఇక ఇలాంటి ప్రమాదాలు ఏవి జరగకుండా ఉండడానికి ఏదైనా రెమెడీ ఉందా గురించి ఈ రాశి వారికి? రెమెడీ అంటే నరసింహస్వామి ఆరాధన చేయాలమ్మా. నరసింహస్వామి ఆరాధన చేస్తూ నువ్వులు దానంగా ఇవ్వడము, శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం మంచిది.
ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.